మార్చేశారు. ఇతనుకున్న నిక్ నేమ్ స్టాచ్యూ మ్యాన్. ఎవరండి? స్టాచ్యూ మ్యాన్. రామ్ వి సుతార్. ఎవరండి? కట్ చేస్తే అండి అలా 51వ వ్యక్తి పివి నరసింహారావు. 51వ వ్యక్తి పివి నరసింహారావు. భారతరత్న పొందిన 49వ వ్యక్తి ఎవరు? 50వ వ్యక్తి 51వ వ్యక్తి చరణ్ సింగ్. 1979-80 మధ్య భారతదేశానికి 5వ పీఎంగా ఈయన కొనసాగాడండి. మనకి రైతుల కొరకు బోల్డ్ అని చట్టాలు చేశాడు అమ్మాయి. అందుకే ఈ పెద్ద ఆయన్ని మరి ఏమంటారంటే రైతు బాంధవుడు అంటారు. ఏమంటారండి? రైతు బాంధవుడు అని ఏ ప్రధాని పిలుస్తారమ్మా అంటే అలానే మీకు ఇష్టమైన రైతు మిత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే రైతు మిత్రుడు అని ఏ బ్రిటిష్ అధికారిని పిలుస్తారమ్మా అంటే లార్డ్ రిప్పన్. మిమ్మల్ని నమ్ముకుని వస్తే అంతే అంటే నమ్ముచేస్తారు. అందుకే గురువుని ఏమంటారంటే నిత్య విద్యార్థి అంటారు. ఏమంటారండి? మీరు డైలీ ఎగ్జామ్ వరకే చదువుకుంటారు, మేము మీ అందరి కొరకు చదువుకొని వస్తాం. అర్థమైంది? మరి ఈ చౌదరి చరణ్ సింగ్ ని రైతు బాంధవుడు అంటారు. అలాగే లార్డ్ రిప్పన్ ఏమంటారంటే రైతు మిత్రుడు అంటారు. రైతు నేస్తం దేన్ని అంటారమ్మా అంటే రైతు నేస్తం దేన్ని అంటారు? వానపాము. కట్లపాము కాదు, వానపాము. ఎర్త్ వామ్. ఇది మొక్క దగ్గర ఉన్న మట్టిని ఏం చేస్తుందమ్మంటే తెలుసా మీకు? మొత్తానికి 52వ వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ అని తక్కువ కాలం పనిచేసిన మరి రైతుల కోసం బోల్డెన్ చట్టాలు చేశాడు కాబట్టి ఆయన జయంతిని అమ్మాయి డిసెంబర్ 23ని మనంతా కూడా నేషనల్ కిసాన్ దివాస్ గా జరుపుకుంటాం. రైతుల దినం అండి. ఆయన సమాధిని ఏమంటారంటే కిసాన్ ఘాట్. ఏంటండి? కిసాన్ ఘాట్. మరి ఇతని సమాధిని కిసాన్ ఘాట్ అంటారు, గుర్తెట్టుకోవాలి. మరి ఇతని సమాధిని జ్ఞాన్ ఘాట్. ఏంటండి? ఇంకా బతిక ఉన్నారు గమనించు. ఇంకా ఎంఎస్ స్వామినాథన్ అండి మరొక గొప్ప వ్యక్తి. 2023 సెప్టెంబర్ 25న మరణించారండి. చెన్నైలో మరణించారండి. ఎంఎస్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్ర పితామహుడు, అలానే భారత హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. మరి 1960లో ఇది తెచ్చడం మీ అందరికీ తెలుసు. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల బాగా దిగుబడి సాధించిన పంటలు వరి, గోధుమ. చాలా గొప్ప సైంటిస్ట్ అండి. అలానే గొప్ప హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. ముగ్గురు కూతురు కూడా మూడు అంటే రకరకాల విభాగాల్లో సెటిల్ అయ్యారు, స్థిరపడ్డారు. ఓకేనా? ఎంఎస్ స్వామినాథన్. మరి ప్రధానంగా 1987లో మనకి ప్రధానంగా గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలకి ఒక అవార్డును డిజైన్ చేశారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఏమంటారండి? వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటే నూతన వంగడాల్ని అలానే కొత్త పంటల్ని కొత్త నారుల్ని మరి పరిచయం చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డునే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటారండి. ఈ అవార్డు 1987లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరమ్మంటే ఎంఎస్ స్వామినాథన్. ఈయన బతుకున్నప్పుడే పద్మశ్రీ పొందాడు, పద్మభూషణ్ పొందాడు, పద్మవిభూషణ్ పొందాడు. చనిపోయిన తర్వాత భారత 4 పౌర పురస్కారాలు పొందిన వ్యక్తులు ఎంతమంది? 5 ఎవరు? మరి ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు అండి ఎంఎస్ స్వామినాథన్. ఎవరి ఇయర్ కూడా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తకి అవార్డు అందిస్తారు. 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఒక బ్రెజిల్ దేశానికి చెందిన ఒక ఫిమేల్ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆమె పేరు మారియోన్జెలా. ఎవరండి? మారియోన్జెలా. హంగరియా. ఏదండి? హంగరియా. ఆమె పేరు అమ్మాయి. 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విన్నర్ ఎవరమ్మాయి? ఈమె మహిళ అండి. ప్రధానంగా బ్రెజిల్ దేశానికి చెందిన ఒక వ్యవసాయ శాస్త్రవేత్తకు